హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అందరూ కూడా వాటర్ అది బాగా తీసుకోండి, చలవ చేసే వస్తువులు తీసుకుని అందరూ బాగుండండి. బయటకు అది తిరగొద్దు అనవసరంగా. ఈరోజు చిన్న వీడియో అండి, మొక్కలన్నీ కలిపి పెడుతున్నాను. ఇది ఇంకొక డ్రాగన్ మొక్క ఫ్లవర్ వచ్చింది. మనకి ముందు వచ్చిన పువ్వులన్నీ కూడా కాయలు అయినాయండి. ఒకటి అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. పచ్చికాయలు ఇలా ఉంటాయి, అవి నెమ్మదిగా పెరుగుతాయండి, పెరిగి పండుతాయి అన్నమాట. పచ్చి అయితే డ్రాగన్ కాయలు ఇలా ఉంటాయి. ఇదిగోండి కరివేపాకు మొక్క చాలా బాగా వచ్చింది. కరివేపాకు మొక్క కూడా ఏంటంటే మనం ఆ చిగుర్లు కట్ చేసుకుంటా ఉంటే మనకి చక్కగా గుజ్జుగా వస్తుందండి, బాగుంటుంది. ఈ పక్కన దొండపాదు, ఈ డ్రాగన్ అన్నీ కలిసిపోయినాయి. తర్వాత కనకాంబరం మొక్కలు అండి, హైబ్రిడ్ చిన్నవి 50 రూపీస్ టబ్బులో పెట్టాను, చక్కగా వచ్చినాయి. ఈ స్టాండ్ల మీద పెట్టాము, బాగానే వచ్చిందండి. ఇది బెండ మొక్కలు వచ్చినాయి, సీడ్స్. ఈ నెక్స్ట్ జూన్కి కొంచెం వర్షాలు పడితే కాపుకి వచ్చేస్తాయి. గోంగూర ఉన్నది, ఏదో పసుపు పువ్వుల మొక్క. పాపం ఎండలకు కూడా అలాగ చక్కగా పోస్తున్నాయండి, 2 పూటలు నీళ్ళు వేస్తున్నాయి. ఈ గోంగూర అండి, చూసారా మొత్తం ఎలా వచ్చేసినాయో. ఈ మొక్కలు కొంచెం ఎదగనిచ్చి మధ్య మధ్యలో ఒక మొక్క లాగేసుకున్నాం అనుకోండి, కొంచెం పలచబడి మిగతాయి బాగా పెరుగుతాయి అన్నమాట. వంగ మొక్కలు మేము చూసుకోకుండా కొన్ని ఏమో పండిపోయి విత్తనాలకి ఇంకా బలంగా ఉన్న విత్తనాలు ఉంచుకుంటాం. తర్వాత పైన టెర్రస్ మీద కోళ్ళు ఉన్నాయి కదండి, ఇది పుంజు. ఇది 10 రూపీస్ కోల్డ్ అండి. అది ఎవరో నాకు ఇచ్చారు, పెంచలేక ఇచ్చేసి మీకు గూళ్ళు ఉన్నాయి కదా వేసేసుకోండి అంటే తీసుకున్నాను అనమాట. అవి పెద్దవి అయినాయి. తర్వాత ఈ నాటుకోళ్ళు ఒక పుంజు పెట్టా ఉన్నాయి. నీళ్ళన్నీ పారపోసుకున్నాయి, మధ్యలో మళ్ళీ వెళ్ళి పెడతాను. ఇదండి ఈరోజు వీడియో. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.